మన ప్రత్యర్థి పార్టీ అయితే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉంటే ఏదో ఒక కేసు పెట్టాలి అనుకుంటాం అనేది ఒకటి నడుస్తుంది. ఇందులో విచిత్రమైన కేసులు కూడా నడుస్తున్నాయి. ఇదివరకు జగన్ హయాంలో ఒక 20-30% వేధించిన మాట వాస్తవం. దాన్నే తప్పుబట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు విచిత్రమైన కేసులు అనమాట. మన తిరుపతి రూరల్ మండల పరిషత్ ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక జరిగినప్పుడు దాన్ని గ్రాప్ చేయడానికి తెలుగుదేశం జనసేన ప్రయత్నిస్తే చెవిరెడ్డి మొండిగా నిలబడి అటు మోహిత్ రెడ్డి తన సీట్ ఇంతకుముందు మోహిత్ రెడ్డి మండల పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి సీట్ కాబట్టి వీళ్ళు గట్టిగా నిలబడడం, ఎంపీటీసీలు కూడా గట్టిగా నిలబడడం, అక్కడ మళ్ళీ వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తే మండల పరిషత్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆ సందర్భంగా కార్యకర్తలు బాణాసంచా కాల్చుకున్నారు. ఇప్పుడు ఆ బాణాసంచా కాల్చిన కారణంగా కేసు, అందులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నిందితుడే. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, నంగా నరేష్ రెడ్డి, సెల్వం, లోక్నాథ్ రెడ్డి, దామినేటి కేశవులు, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటి ఇట్లాంటి వాళ్ళ మీదన ఇప్పుడు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టారు. దీంతో అసలు ఏంటిది అంటూ నిన్న రోడ్డెక్కారు. మా నాన్న మీద 88 కేసులు పెట్టారు, అనేక నెలలు జైల్లో పెట్టారు, ఇప్పుడు మమ్మల్ని కూడా ఇంతేనా అన్నటువంటి పాయింట్. బట్ అవన్నీ పబ్లిక్లో చర్చకు వస్తున్నాయా అంటే అదే డౌట్ అనమాట.